ఇప్పుడు చిన్న విరామం. ఈ నెల 14వ తేదీన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు. ఈ నెల 3వ తేదీన తెనాలి పర్యటన జరగాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడటంతో పర్యటన రద్దయింది. ఈ నేపథ్యంలో 14వ తేదీ ఆదివారం పవన్ కళ్యాణ్ తెనాలి వస్తున్నట్లు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. సాయంత్రం 4 గంటలకు తెనాలి మార్కెట్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనసేన, టీడీపీ, బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 3వ తారీఖున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెనాలి పర్యటన అనారోగ్య కారణం వలన ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత డాక్టర్లు ఆయనకి మరొకసారి చెక్ చేసిన తర్వాత పర్యటన ప్రారంభించుకోవచ్చని చెప్పారు. ఈ రోజు నుంచి మరొకసారి ఆయన తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో పర్యటన ప్రారంభించుకుంటున్నారు. తెనాలికి ఆదివారం 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. దానికి ఆ ప్రోగ్రాం ఖరారు చేశాం. సమయం 4ంటికి తెనాలికి చేరుకుంటారు. అదేవిధంగా 6 గంటలకల్లా ఒక బహిరంగ సభ అదే ప్రాంతంలో ఎక్కడైతే గతంలో పర్మిషన్లు తెచ్చుకున్నామో తెనాలి మార్కెట్ సెంటర్లో పురవైదిక దగ్గర అక్కడే సభ నిర్వహణ మరొకసారి అన్ని పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఒక అద్భుతమైన సభని నిర్వహించే విధంగా, ఒక చక్కటి వేదిక సిద్ధం చేసే విధంగా, ప్రజలకి మరొకసారి అంకిత భావంతో ఏ విధంగా మేము ముందుకెళ్ళబోతున్నాం అనే విషయాలు తెలియజేయడానికి కోసం ఇది గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా నిండు మనసుతోటి పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించడానికి, రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఏ విధంగా సిద్ధమవుతున్నామో, ఎందుకు ఈ మార్పు అవసరం అనే దానిపైన కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే విధంగా ఒక ప్రయత్నం మీ అందరం కూడా ఏర్పాట్లు చేసి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికే విధంగా మేము సిద్ధమవుతున్నాం. దానికి ప్రజలందరూ కూడా తోడ్పాటు, వారి సహకారం ఎంతో అవసరమని భావిస్తూ నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో టీడీపీ, జనసేన నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ జన్మదినోత్సవం సందర్భంగా టైమ్స్ స్క్వేర్లో తెనాలి, పెదరావూరుకి చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్డే నాదెండ్ల మనోహర్ అంటూ టైమ్స్ స్క్వేర్లో భారీ స్క్రీన్పై నాదెండ్ల మనోహర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రదర్శించారు. విద్యుత్ కాంతుల వెలుగుతో ఉన్న ఫోటోలను అమెరికన్లు ఆసక్తిగా తిలకించారు. సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి పెద్దలకు ఉంటుందని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆదివారం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపేటలోని పెన్షనర్స్ హాల్ నందు నాదెండ్ల మనోహర్ వాకర్స్ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ గతంలో తన పరిపాలనను అందరూ చూశారని, తెనాలిని ఏ విధంగా అభివృద్ధి పరిచింది, ప్రణాళికతో ఏ విధంగా పాలన సాగించింది అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఇంకా తెనాలిని అభివృద్ధి చేయాల్సి ఉందని, రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో తెనాలిని అభివృద్ధి పరిచే విషయంలో వాకర్స్ సహకారం అవసరమని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తెనాలి వాకర్స్ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో అధికారులుగా వ్యవహరించిన వ్యక్తులే కాకుండా పౌరులుగా ప్రతిరోజు మీరు అనేక సమస్యలపైన మీకున్న అవగాహన, మీరు ఎంతోమంది సామాన్యులతో కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు మీతో షేర్ చేసిన కొన్ని అంశాలు మీలాంటి పెద్దల ద్వారా తప్పకుండా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఒక మంచి ప్రణాళిక మనం సిద్ధం చేసుకోవచ్చు. నేను గతంలో ఏం చేశానో మీ అందరూ చూశారు. చేయాల్సింది చాలా ఉంది, చేసే బాధ్యత మన అందరిపైన ఉంది. నేను మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే తెనాలికి ఒక అద్భుతమైన చిరునామాగా ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులై ఈ ప్రాంతంలో మనం కొంచెం మౌలిక సదుపాయాలు కల్పించగలిగితే ఆటోమేటిక్గా దాని ద్వారా డెవలప్మెంట్ ఒక ఎకనామిక్ మోడల్గా మారుతుంది తెనాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాలు చేశాం. నేను సభాపతిగా ఉన్నప్పుడే గురిపాలెం డంపింగ్ యార్డ్కి వెళ్ళి వారం రోజులు నేను స్వయంగా అక్కడ ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం దాన్ని మ్యాపింగ్ చేయించి గ్రిడ్గా ఏర్పాటు చేసుకుని 7 గ్రిడ్స్ తయారు చేసాం. మండే నుంచి సండే వరకు. సో ప్రతిరోజు మనం కలెక్ట్ చేసే చెత్తని ఆ రోజుకి సంబంధించిన గ్రిడ్లోనే డంప్ చేసేటట్టు
అక్కడ ఉన్న ఆ రోజులో కూడా కొంతవరకు బాగా పేరుకుపోయింది. ఆ చెత్తంతా తరలించి ఫ్లాట్గా చేసి నేను ఒక ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు మళ్ళీ ఒక పెద్ద కొండలాగానే మారిపోయింది అక్కడ డంపింగ్ యార్డ్. మీరు ఇందాక అన్నట్టు వాస్తవం. అసలు అక్కడ ఎట్లా మీరు వాక్ చేయగలుగుతున్నారో నాకే తెలియదు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాల పాత చెట్లు కూడా తీసుకొచ్చి, వయసుగల చెట్లు తీసుకొచ్చి కడియం నుంచి అక్కడ కొన్ని చెట్లు కూడా మనం నిర్మాణం పాతి భవిష్యత్తులో మనకి ఒక మంచి గార్డెన్ లాగా తయారు చేద్దామని ఒక మంచి ప్రణాళికతోటి అవి కూడా చేసాం. పనులు ప్రారంభమైన తర్వాత నాకు సమాచారం వచ్చిందంటే 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఏదో వీళ్ళు డ్రా చేశారు, కానీ ఎక్కడ కూడా దానికి ఉపయోగపడగల లేదు. అదేవిధంగా చర్చిపేటలో గోపినేని ఉమ్మ గారు శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు ఆమె ఇండోర్ స్టేడియం నిర్మాణం గురించి పాపం చాలా కష్టం చేశారు, నిధులు తీసుకొచ్చారు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. దాని గురించి కూడా నేను పర్టికులర్గా మన తెనాలి ఇండోర్ స్టేడియం ఉండాలనే ఉద్దేశంతో నిధులు తీసుకొచ్చి లోపల బ్యాడ్మింటన్ కోర్ట్స్ మనం ఏర్పాటు చేసే విధంగా అక్కడ కూడా వాకర్స్కి అమరావతి కాలనీలో ఆ ప్లాట్స్లో ఒక సదుపాయం కల్పించాలనే ప్రయత్నం చేసే రోజు ఇండోర్ స్టేడియం నిర్మాణం చేసుకుని మనం ముందుకు వచ్చాం. నేను నిజంగానే మీకు మాట ఇస్తున్నాను. చంద్రబాబు పార్క్ మీరు చూశారు, ఏ విధంగా మాకు మార్పు తీసుకొచ్చాం. అదేవిధంగా ఐతానగర్ పార్క్ని ఖచ్చితంగా రేపటి రోజున ఎన్నికలైన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల లోపే ఆ ఐతానగర్లో ఉన్న ఆ పార్క్ను కూడా అభివృద్ధి చేసి మీ అందరికీ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి అక్కడ మీకు ఉపయోగపడే విధంగా తప్పకుండా చేస్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను. కరెక్ట్గా 9 గంటలంటే మరి మనోహర్ గారు మరి కరెక్ట్ టైంకి వచ్చారు. వారి మరి 9 గంటల రావడంలోనే ఇక్కడ మనకు అర్థమవుతుంది వారి డిసిప్లిన్ కానీ ఇది కానీ. మరి ఇంతకుముందు కూడా మనం చూసాము, మరి 9 అంటే అది 10 అవ్వచ్చు 11 అవ్వచ్చు. మరి చాలా ఇబ్బంది పడ్డాం మనందరం కొన్ని మీటింగ్లో. మరి అట్లాగే మరి ఈ విధంగా కనుక వారు చెప్పిన టైంకి ఇట్లా వచ్చినందువల్లే వారు ముందు కూడా వారు చెప్పిన వాగ్దానాలు కానీ ఇంకా ఏమైనా కానీ అన్ని నెరవేర్చాలని వారు అత్యధిక మెజార్టీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నాదెళ్ల మనోహర్ గారికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి సఖ్యత ఉన్నది. ఇద్దరు 5-6 ఏళ్ళు తేడా, కానీ ఆయనకి 63 వీరికి 58. ఎందుకంటే ఇద్దరు నాకంటే చిన్నవారు కాబట్టి ఇద్దరు ఆత్మీయులు కాబట్టి వాళ్ళిద్దరిని సమన్వయం చేసే చంద్రశేఖర్ గారు ఆయన చాలా మంచివాడు. ఆయన పార్లమెంట్ వెళ్ళటం మనం అదృష్టం. వీళ్ళిద్దరినే కాకుండా ఈ 7 నియోజకవర్గాల్లో అందరినీ గెలిపించే బాధ్యత పెమ్మసాని చంద్రశేఖర్ దురిపాలు. బాగా మనం పడే కష్టాలు చూసి అక్కడ అమెరికాలో బాధపడి వచ్చి లక్షలు ఖర్చు పెడుతున్నాం. కాబట్టి 7గురిని గెలిపించే బాధ్యత, వీళ్ళిద్దరిని సమానం చేసే బాధ్యత మన కార్యకర్తల మీద. కార్యకర్తలు వచ్చి మనోహర్ గారికి పనిచేయాలి, చేస్తున్నారు చేయాలి, ఇంకా చేయాలి. అట్లాగే ఓట్లు చివరిలో కూడా ఓట్ల దగ్గర జగన్ మోసం చేస్తాం. బూత్ వర్కర్స్ కూడా చెప్పారు రామారావు గారు. ఆ బూత్ వర్కర్స్ స్థాయిలో సరైన పొరపాట్లు జరగకుండా సరైన పద్ధతుల్లో జరగాలి. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ 1976-78 ఇంటర్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. చెంచుపేటలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ వివిధ హోదాల్లో స్థిరపడిన వారంతా కలిసి ఆ పాత మధురాలను నెమరు వేసుకున్నారు. పూర్వ విద్యార్థులు అంతా తమ కుటుంబాలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. నాటి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆనందంగా గడిపారు. రాజారావు గురించి చెప్పాలంటే ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉండి గ్రూప్ నడిపిస్తూ మా యొక్క మంచి చెడ్డలని చూసుకుంటూ ఏ ఫంక్షన్కి అయినా సరే అతను వస్తూ మరి మా అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ముందుకు తీసుకుపోతున్నాడు. మరి మా ఇంటర్మీడియట్ అనేది కనీసం 70 ఏంటంటే సుమారుగా 50 years అయిపోయింది. ఈ 50 years నుంచి కూడా నాకు కనీసం మోర్ దాన్ 70% ఫ్రెండ్స్ నాకు టచ్లోనే ఉన్నారు. కృష్ణారావు కానీ, మరి మన గోడలు కానీ, కెనడీ కానీ, అమ్మాయి కానీ, శేషబాబు కానీ, చాలామంది రాజారావు, మరి విజయరాజు, వీళ్ళందరూ కూడా నాకు బాగా గ్రూప్ టచ్లో ఉన్నారు. మరి ఏ శుభకాలు వచ్చినా కూడా మేము కృష్ణారావు మరి మొదటి నుంచి కూడా బాగా ఫ్రెండ్స్గా అయిపోయి ఏ ఫంక్షన్ ఉంటాడు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక జీవిత చరిత్ర ఉంటుంది. పుట్టిన తర్వాత తల్లిదండ్రుల సంరక్షణలో తిరిగి విద్యాభ్యాసం పూర్తి చేసి పెళ్లి చేస్తూ దైనందిన జీవితంలో
మన వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ మరి ఇతరమైనటువంటి పనుల్లో పడిపోయి తోటి విద్యార్థులు స్నేహితులు చిన్నప్పుడు ఆడుకున్న చరిత్రలు వాళ్ళందరినీ మర్చిపోయిన తర్వాత 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లలు మన సంతానానికి వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు వాళ్ళని ఒక దారిలో పెట్టి ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ చేసి వాళ్ళు సరిగ్గా నిలబడే పరిస్థితి వచ్చిన తర్వాత మనం ఎదురు చూసేది కనుకన్నా వెనక చూసుకుంటాం. ఏమిటంటే మళ్ళీ విద్యార్థులు వెళ్ళిపోతాం కాబట్టి నాకు ఈనాడు ఈ కార్యక్రమం అట్లా కనిపిస్తుంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14న ఖరారైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వాలంటీర్లను ఉపయోగించుకుంటుందంటూ ఆరోపించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.